అరే ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి బోని అయితే కొట్టేశాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ రెడీ కాండి. పాకిస్తాన్ ని పాకలాడియాలి. అరే అది బగిల్లో వరుసగా వన్డేల్లో 2వ సెంచరీ. నీ యవ్వ నువ్వైతే తోపు తురుమే. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే నీ పుల్లా పీక్కుండా మంచిగా బ్యాటింగ్ ఆడావు. నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నెక్స్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని పాకలాడి. అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. చూసావు కదా ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా దంచి కొట్టానో. అలా ఉంటుంది మరి ఈ గిల్ తోని. ఈ గిల్ గారు ఉన్న ఫామ్ కి ఆ పాకిస్తాన్ అయినా సరే న్యూజిలాండ్ అయినా సరే సెంచరీలు పిసుకుడే దంచి కొట్టుడే. అరే అజ్జి బై షమి ఐసీసీ ఈవెంట్ అంటే నీకు పూనకాలు లోడింగ్. అరే మొదటి ఓవర్ లోనే ఫస్ట్ వికెట్. నీ అవ్వ వాటే బౌలింగ్. ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్ ఆల్ తీసావు. బూమ్రా లేని లోట్ అయితే తీర్చేసావు. అలానే కంటిన్యూ కా. నీ అవ్వ పాకిస్తాన్ మాత్రం నెక్స్ట్ మ్యాచ్ లో ఇరిసేదే లేదు. షమి సెన్సేషనల్ షమి ఈజ్ బ్యాక్. నీ అవ్వ ఏమనుకుంటున్నారు? వన్డే సిరీస్ లో వికెట్లు తీయకపోతే షమి ఫిట్ గా లేదంటారా? ఇప్పుడు చూసారు కదా నీ అవ్వ సెన్సేషనల్ షమి ఈజ్ బ్యాక్. అరే ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్ ఆల్ తీసా. అది షమి అంటే నీ అవ్వ కాసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకా దిబ్బిడే. ఆ పాకిస్తాన్ పుల్లలు అయితే ఒట్టిగానే పీకి పడేస్తా. అరే అది బై హరిడో అండ్ జాకర్ అలీ 35కి 5 వికెట్లు పడిపోయిండే. అలాంటి టైంలో వాటే పార్ట్నర్షిప్. నీ ఎవో మ్యాచ్ గెలవకపోయినా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. అరే ఒకనొక టైంలో 100 రన్స్ కూడా కొడతామో లేదో అనుకున్నాము. అలాంటి టైంలో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. మీరైతే తోపు తురుమే. అరే ఇంత మంచి కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఆ న్యూజిలాండ్ పాకిస్తాన్ ని దంచి కొట్టి మనము సెమీస్ కి వెళ్దాం. అరే మ్యాచ్ గెలవకపోయినా నాకు మాత్రం హ్యాపీనే. నేనైతే సెంచరీ కొట్టా. అది ఎవరితోని? ఇండియాతోని. అది ఎలాంటి సిచ్యువేషన్ లో 35 రన్లకు 5 వికెట్లు పడిండే. అలాంటి టైంలో సెంచరీ కొట్టానంటే నీ అవ్వ ఎలాంటి ఫామ్ లో ఉన్నాను. అరే నువ్వు ఒక్కడే కాదు బాయ్, ఈ జకర్ అలీ ఇక్కడ హాఫ్ సెంచరీ పిసికాడు. నీ అవ్వ కొంచెం ఉంటే సెంచరీ కూడా పిసికేవాడిని. జస్ట్ మిస్ అయిపోయా. నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీ పిసుకుతా. ఈ జకర్ అలీ అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. అరే ఏంది రోహిత్ అన్న ఇలాంటి పని చేసినావు? నీ అవ్వ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ హ్యాట్రిక్ నాకే దొరికేది. అలాంటిది నువ్వు చేతకొచ్చిన క్యాచ్ ని నేలపాల చేస్తావు అనుకోలేదే రోహిత్ అన్న. అరే సారీ బాయ్ అక్షరు, నేను క్యాచ్ పట్టేసా అనుకున్నాను కానీ జారి పడిపోయింది. పోతే నెక్స్ట్ మ్యాచ్ లో కావాలంటే తీసి పడేద్దావు గానీ. అరే అదిరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.